రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలో కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చట్లేదని, ఏ ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళ జీవితంలో మారట్లేదని ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. మేము నేటికి 17 సంవత్సరాల నుండి ఆనాడు ఆరోగ్యశ్రీ నుంచి నేటికి ఎన్టీఆర్ వైద్య సేవ వరకు కూడా మేము చేస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ మా బ్రతుకుల్లో మాత్రం మార్పు అనేది లేదు. మేము ఆ రోజు నేటికి మాకు వచ్చే జీతం 15,000, అందులో కటింగ్ పోను కేవలం 13,000 మాత్రమే. కానీ మా ఎక్స్పీరియన్స్ చూస్తే, మాకున్న అనుభవం చూస్తే 17 సంవత్సరాల అనుభవం ఉంది. కరెక్ట్గా అనుభవం తగ్గ జీతం కూడా లేదండి. ఈ రోజుల్లో 13,000తో ఫ్యామిలీని ఎలా బ్రతకాలనేది ఒకసారి మీతో పాటుగా ఈ ప్రభుత్వం కూడా ఒకసారి మంచిగా ఆలోచన చేయాలని. మాకు ప్రభుత్వం మీద ఎలాంటి కోపం లేదండి. కేవలం మేము ఆకలి ఉండడం వల్ల, ఆకలి రావడం వల్ల మేము రోడ్డు మీదకి వచ్చాం. ఒకసారి ఆలోచన చేయండి. 13,000 రూపాయలు మాకు వచ్చే జీతం, పైగా మీకు సంక్షేమ పథకాలు ఏవి కూడా రావట్లేదండి. అన్ని సంక్షేమ పథకాలు తీశారు. కేవలం 13,000తో మీరు బతకండి, లేకపోతే చావండి అనేసి మమ్మల్ని వీధిలో పడేశారు. మేము ఎలా బ్రతుకుతామండి? మాకు ప్రభుత్వంతో ఎలాంటి విభేదం లేదు. దయచేసి మా జీవితాల్లో మార్పు రావాలనిసే మేము ఈ శాంతియుతంగా ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలందరూ కూడా, ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఒకసారి మా బాధలు విని మంచి మనసుతో మా అందరూ కూడా మంచి చేస్తారని కోరుకుంటూ, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అందరం గ్రాడ్యుయేట్స్ ఉన్నాం కాబట్టి మా జీతాన్ని పెంచి మా జీవితాన్ని సరిదిద్దాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో మేము డిమాండ్ చేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే జీవో నెంబర్ 7 ప్రకారం మాకు క్యాడర్, డిపిఓ క్యాడర్ ఇవ్వాలని కోరుతున్నామండి. అలాగే వైద్య మిత్రుల మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తే మా మీద IVRS కాల్స్ ద్వారా మా పనితీరు మీద ప్రామాణికంగా చేస్తే 87% మంది రోగులు మా మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రజల్లో కూడా, రోగుల్లో కూడా మా పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేయడం వల్ల మా జీవితాల్లో మార్పు లేదండి. 13,000నండి మాకు చేతికి వచ్చేది 13,000. 13,000తో మేము ఎలా బతకాలనేది ఆలోచించాలి. ఈ రోజుల్లో భార్య, 2 పిల్లలతోటి 4 బతకాలంటే 13,000 ఎట్టి పరిస్థితుల్లో చాలదండి. మా ఆకలితోటి ఏం చేయాలో తెలియక అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయి దిక్కు లేక మేము ఈరోజు ధర్నాకు దిగాము. శాంతియుత నిరసన చేస్తున్నామండి. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు అంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి ప్రధానంగా చూసుకుని కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ మా జీవితాలు అయితే మారట్లేదు. అరకొర జీతాలు అయితే ఇస్తున్నారు, కానీ ఈ జీతాలు కూడా ప్రస్తుత రోజుల్లో కనీస అవసరాలు కూడా తీర్చట్లేదని కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం సరే ముందుకు వచ్చి మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తుందని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.